తనయ్యలారా అదుగు సిద్ధయ్య కోడి నాగప్పమని పట్టుకుని వస్తున్నాడు నాయన. లేదు నాయన, వస్తున్నాడు. బాలక సిద్ధ బాలక సిద్ధ స్వామి గురుదేవ నాయన కోడి నాగప్పమని పట్టుకుని వచ్చింది నాయన. తండ్రి పరబ్రహ్మస్వరూప నీ నామము స్మరించి ఆ పుట్టులో చేవేయగా పుట్టులోని ఉన్న కోడి నాగపాము సుగంధ ప్రమాణమైన పూలమాలగా మారి నా చేతి కన్నది. ఇదిగో మహాత్మ, నీవే అలంకరించుకును. దీర్ఘాయిస్తున్నాయన నీకు శుభం బహుగాక. తనయ్యలారా మీకు ఇంకొక కార్యము తెలిపెదను, దానైనా సరించగలరా నాయన? అదేమిటో తెలపండి తండ్రి. తనయ్యలారా తండ్రి, అక్కడమనే పట్టణమున ఖండమ్మనే మామిడి చెట్టు తలల క్రిందగా మొదలు మీదగా మలిచి ఉన్నది. అవును నాయన, ఆ కొమ్మ శిఖరాగ్రమున ఒక మామిడి పండు ఉన్నది. దాన్ని తెంచుకుని రాగలరా నాయన? తమ్ముడు, అది తల కింద ఉండే మామిడి చెట్లు, అది ఎటువంటి పొలం ఉన్నదో మనం దాని ఎక్కి ఏమైనా పెరగబోతే కాలు దాని కింద పడిన కాళ్ళు సచ్చితం కాక ఆ పాడి పని కూడా ఆ సిద్ధుడితో జయించవచ్చు. ఆ సిద్ధుడు మానెక్కి కిందకి పడి చచ్చిపోవును. అవును తమ్ముడు, మన తల్లి అక్కడ పంచ పరమాణములు చేసి పెట్టి ఉన్నది. తిందము పదము తమ్ముడు. అవును తమ్ముడు, బీరకాయ తాలింపు చేసింది, పచ్చిమిరకాయలు తాలింపు తిన్నాం. అలాగే తమ్ముడు. అవును నాయనలారా, ఈ పని కూడా మీతో కానేరదు. కాదు తండ్రి. బాలక సిద్ధ స్వామి గురుదేవా నీవైనా ఆ మామిడి పండు తెంచుకొని రాగలవా నాయన? తండ్రి వీర బ్రహ్మేశ్వర, నీ ఆశీర్వాద పరమసే తెంచుకొని తగలడు. ఆశీర్వదించి చిలవసము గురుదేవా. అభిష్ట సిద్ధిరస్తు విడదము నాయన. తనయ్యలారా రండి నాయన, విడదము. మహాత్మా జయజనానా, అఖండమనే పట్టణమనగా తల్లి గర్భము కదా, గండమనే మామిడి చెట్టునగా తండ్రి బీజము కదా. తండ్రిలోనూ తేజస్పు తల్లి చేరి ముట్టు మైలులో పెరిగిన ఈ మురికి ముద్ద స్వామి, తల్లి గర్భములో నుండి ప్రధానము ఈ సిరిసే కదా. 84 లక్షల జీవరాశులను ఉత్కృష్టమై ధరల కిందగా మదన మీదగా మలిసిన మామిడి ఫలమే ఈ మానవ జన్మము కదా స్వామి. తల్లి గర్భము నుండి ప్రధానము ఈ సిరిసే కదా మహాత్మా. ఇట్టి పండే కోరి ఉన్నావు, ఇట్టి మాను, ఇట్టి పండు ఈ భూ బ్రహ్మాండమంతయు వెతికి నాకు కనిపించినా తండ్రి. ఇట్టి మనము సామాన్య మానవులు తెలియదురా గురుదేవ. ఇప్పుడే వచ్చింది నాను స్వామి.